Hi friends, welcome back to my channel. Please subscribe my channel and press the bell icon for more videos. Friends, ఈ రోజు వీడియోలో మంచి స్నాక్ ఐటమ్ అనగా మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ మైసూర్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. జీలకర్ర, వంట సోడా, మైదా, పెరుగు, గ్రీన్ చిల్లీ, సాల్ట్. ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఆల్ పర్పస్ ఫ్లోర్గా మైదాని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మైదా యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అనగా వంట సోడా. ఇలా ఈ పదార్థాలన్నీ వేసుకున్న తర్వాత మనం పక్కన ఉంచి పెట్టుకున్న పెరుగుని, ఈ మైసూర్ బోండాలో పెరుగు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం ఈ మిశ్రమాన్ని పెరుగు వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వడ ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పెరుగు వేయకండి. పెరుగు వేస్తే మరీ కొంచెం పలచగా అయిందంటే వడలు సరిగా చేసుకోవడానికి రావు. సో మరీ అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను వడ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అలా. చూసారుగా ఇలా ఈ విధంగా కలుపుకొని మనము ఒక గంట పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత మూత తీసి మనం కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా అని ఇలా స్పూన్తో చెక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మైసూర్ బోండా ఇలా వేసుకోవాలి. చూసారుగా చాలా చిన్నగా వేస్తున్నాను, అయినా కూడా అవి బాగా ఉబ్బి మైసూర్ బోండా చాలా పెద్దగా అవుతున్నాయి. ఇంతే. ఈ స్నాక్ ఐటెం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు ఆఫ్టర్నూన్ చేసుకోవాలనుకున్నా, మార్నింగ్ చేసుకోవాలనుకున్నా ఒక గంట ముందు నానబెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు ఇటు తిప్పుకుంటూ ఈ మైసూర్ బోండాని మనము ఇలా చేసుకోవాలి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వడలు చేసుకోవాలి. అంతే. చూసారుగా ఒక టిష్యూ పేపర్లోకి ఇలా బాగా మనం చేసుకున్న వడల్ని తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా కొంచెం పిండి ఉంది కదా, ఆ పిండిని కూడా ఇలా వడల్లాగా వేసేసుకోవాలి. అంతే. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం మైసూర్ బోండాని రెడీ చేసుకోవాలి. ఇది పల్లీ చట్నీతో కానీ లేదా ఉల్లిపాయ చట్నీతో కానీ చాలా బాగుంటుంది. అంతే. ఎంతో రుచికరంగా క్విక్గా తయారు చేసుకునే మైసూర్ బోండా రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.